ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. నిన్ను వెయిట్ చేయించానమ్మా, సారీ. పర్లేదు మేడం. ఇంట్లోకి రమ్మా, భోంచేసి వెళదు గాని. అయ్యో వద్దు మేడం, థ్యాంక్స్. రామ్మా. ఇంకా వాటర్ క్యాన్స్ వేయాలి. నాన్నకి బండి కావాలి కదా మేడం, నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. నేను వెళ్తాను. నీ మాటల్లోనూ నువ్వు చేసే పనిలోనూ నువ్వంతా మీ నాన్న గురించి ఆలోచిస్తున్నట్టుగా ఉంటుందమ్మా. అవును మేడం, నాకన్నీ మా నాన్నే. అడుగుతున్నానని ఏమనుకోకండి. ఎదురింట్లో ఉండేది ఎవరు మేడం? అది మా అక్క కుటుంబం అక్షయ. ఇప్పుడు మా అక్క ప్రాణాలతో లేదమ్మా. తన 4 బిడ్డల్ని నా చేతుల్లో పెట్టి కన్ను మూసింది. అమ్మ స్థానంలో ఉంటూ వాళ్ళని నేనే చూసుకుంటున్నాను అక్షయ. మా అమ్మ కూడా తన చెల్లెల్ని నమ్మి నన్ను తన చేతిలో పెట్టి చనిపోయింది. కానీ పిన్ని నాకు అమ్మ కాలేకపోయింది. అక్షయ, ఏం ఆలోచిస్తున్నావమ్మా? అబ్బే ఏం లేదు మేడం. ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి మేడం. మీరేమో ఇంత గొప్పగా చెప్తున్నారు, మరి ఆ ఇంట్లో ఉండే అతను మన సార్ గురించి ఎందుకు మేడం తప్పుగా చెప్పాడు? వాడి పేరు రాజా, మా అక్క పెద్ద కొడుకు. వాడికి మా వారికి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుందమ్మా. ఏమైంది మేడం? అదో పెద్ద కథ అక్షయ. ఇంకో రోజు కలిసినప్పుడు తీరిగ్గా చెప్తానులే. అలాగే మేడం, వస్తాను. ఒక్క నిమిషం, డబ్బు తీసుకొస్తాను. పర్లేదు మేడం, తర్వాత తీసుకుంటాను. సరేనమ్మా.